నేనైతే ఈ రోజు హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ కి వచ్చానండి. నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నేనైతే ఈ రోజు హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ కి వచ్చానండి. సో అది ఏంటంటే దాదాపుగా అందరికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కడికి వచ్చానంటే నేను చెప్పాలంటే నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ప్రస్తుతానికి అయితే నేనైతే ఫ్లయింగ్ టాటాయిస్ దగ్గర ఉన్నా, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అన్న టేస్ట్ గా ఫుడ్ ఉంటుందట, బట్ స్నాక్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పేసి సో ఇంత ముందుకు వచ్చినటువంటి నా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. నేను కూడా టేస్ట్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. బట్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సో క్యూట్ గా ఉంది, ఎందుకంటే కొంతమంది అయితే చాలా హార్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ వీళ్ళు ఫ్లయింగ్ టాటాయిస్ కూడా పెట్టారు. సో మొత్తానికి అయితే నేనైతే ఫ్లయింగ్ టాటాయిస్ దగ్గరికి వచ్చా. ఈ రోజు అయితే వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో బట్ టోటల్ గా ఏంటంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మటన్ కీమా, పప్స్ దాదాపుగా అందరూ తింటూ ఉంటాం కదా, బర్గర్ అవి ఇవి. సో చాలా డిషెస్ మాత్రం ఉన్నాయి. సో నాకు ఇష్టమైనటువంటి కేక్ కూడా ఉంది. సో కూల్ కేక్ కూడా ఉంది. సో అంత చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బ్లూబెర్రీ కేక్ అట, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. బట్ నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో ఇక్కడికి వచ్చేసి అయితే సో అందరికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటాయి. సో చాలా వరకు చాలా ఐటమ్స్ తో కూడినటువంటి సో ఐస్ క్రీమ్స్ అనగానే అందరికీ ఏంటంటే సో స్క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్, సో డిఫరెంట్ గా బయట ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ నేను టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తా. సో పీస్ఫుల్ గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. సో వీళ్ళు లైటింగ్స్ అయినా కావచ్చు, సో ఈ పక్కన ఉన్నటువంటి గ్రీనరీ కూడా చాలా నీట్ గా తీసుకోవడం జరిగింది. సో పీస్ఫుల్ గా అంటే ఇంకేం చెప్తారు. సో మైండ్ రిలాక్స్ కోసం ఇక్కడికి వచ్చి మనము సో ఒక ½ అయినా స్పెండ్ చేయడానికి బాగుంటది. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌల్ సైడ్ అయినా కావచ్చు, ఐ మీన్ మియాపూర్, సో అవైలబుల్ గా హైటెక్ సిటీ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి జాబ్ చేసే వాళ్ళు సో ఈ ప్లేస్ కి వచ్చేసి పీస్ఫుల్ గా అంటే మీటింగ్స్ అటెండ్ కావచ్చు, కొంతమంది జూమ్ మీటింగ్స్ అని అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మేము ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నామండి, లావణ్య యాంకర్ పప్పు. ఎక్కడున్నారు అనుకుంటున్నారా? హైటెక్ సిటీలో ఫ్లయింగ్ టాటాయిస్ దగ్గర ఉన్నామండి, కేఫ్ లో. చాలా బాగుందని వినడం జరిగింది. మేము ఇప్పుడు ఇక్కడ ఓనర్ మనీష్ గారితో ఉన్నాము. అసలు ఇది కెఫే ఇక్కడ ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, అండ్ ఇక్కడ ఎవరెవరు వస్తుంటారు? జాబ్ చేసే వాళ్ళు వస్తారా, లేకుంటే ఇంట్లో టైం పాస్ చేసే వాళ్ళు వస్తారా? తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. చూస్తే సాఫ్ట్వేర్ అదంతా జాబ్ చేసేలాగా ఉన్నారు. మీరు కెఫేకి ఓనరా? అవునండి. డబ్బులు ఇస్తారా లేకుంటే కామ్గా వెళ్ళిపోతారా? ఇక్కడ లేదు, వస్తారండి, వచ్చి మంచిగా దిల్ ఆర్డర్, దిల్ హ్యావ్ ఫన్ అండ్ దెన్ లీవ్. ఎందుకు చూస్తే డీసెంట్ గా ఉన్నారు, పైసలు తీసుకోండి బాబు అన్నట్టు. తీసుకునే దగ్గర తీసుకుంటాం. సో అంటే ఇదే ప్లేస్ అని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు పెట్టారు మీరు? This was opened February 10th was the first day. Okay. Yeah, and this place already undindi maaku ide store lo. We had another store, so adi renovate chesi Flying Tortoise open cheyadam jarigindi. So అంటే కెఫే అని ఎందుకు అనుకున్నారు, అంటే ఫుడ్ డే అని ఎందుకు అనుకున్నారు? అంటే సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి అయినప్పుడు ఈ ఫుడ్ బాగా నచ్చితే బాగుంటుంది, సో పబ్లిక్ కూడా ఇలాంటి సర్వీస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుని నిర్ణయం తీసుకున్నారా? Yeah, I mean sorry, we already had a cafe and దీనిలో ఈ ప్లేస్ లోనే, అండ్ దానికి కస్టమర్స్ చాలా మంది రావడం, వాళ్ళకి నచ్చడం. సో వి థాట్ రెనోవేట్ చేసి విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ప్లేస్. సో పెద్దదే చేసి ఇప్పుడు 50-seater ప్లేస్ చేసాము, అండ్ ఇంకా చాలా మంది వస్తున్నారు. They're enjoying the food, they're loving the food. So only ఇదొక్కటే ఉందా, ఇంకా వేరే దగ్గర అదర్ ప్లేసెస్ లో ఎక్కడైనా ఇంకా? This is the first store. So first. ఓకే, నాకు అర్థం కాలేదండి, ఫ్లయింగ్ టాటాయిస్ అని పెట్టారు. ఎగిరే తాంవేయు ఎందుకు అలాంటి నేమ్ తీసుకున్నారు? లేదు, ఫ్లయింగ్ టాటాయిస్ అనేది ఇట్స్ అంటే వి ట్రై టు గివ్ గ్లోబల్ ఫ్లేవర్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు మెన్యూ చూసే ఉంటారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్, అమెరికన్ అవ్వండి, ఇటాలియన్ అవ్వండి, ఇండియన్ అవ్వండి, ఓరియంటల్ అవ్వండి. So we thought flying is like flying through the countries and putting all the cuisines on one table. So and tortoise is a longevity anamata. So ekku kaalam nadche. So
సో అది అన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి ఆ థాట్ లో తీసుకొని పెట్టారా మీరు? సూపర్ అసలు. రావడం టాటాయిస్ లాగా స్లోగా వస్తారు, తిన్న తర్వాత టాటాయిస్ లాగా ఎగిరిపోతారు. దట్స్ ఎ గుడ్ వే టు పుట్ ఇట్. సో రియల్లీ అంటే నేమే చాలా బాగుంది. మేము కూడా అసలు ఫస్ట్ షాక్ అయ్యాం, నేమ్ ఏంటి ఇలా ఉందని చెప్పేసి. అంటే సెర్చ్ చేసినా కూడా గూగుల్లో సో డిఫరెంట్ గా ఉంది కదా మిగతా వాటితో కదా. అంటే నార్మల్ గా జనరల్ ఇక్కడికి వచ్చినటువంటి పీపుల్స్ అయినా కావచ్చు, సో ఎలా రిసీవింగ్ ఉంటుంది? అంటే వాళ్ళు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమని ఇచ్చారు ఇప్పటి వరకు మీరు ఇది కెఫే స్టార్ట్ చేసినప్పటి నుండి? కాంప్లిమెంట్స్ అయితే ఫస్ట్ అంబియన్స్ కి ఇచ్చారండి. అంబియన్స్ ఇస్ వెరీ గుడ్ అన్నారు. హైటెక్ సిటీలో లైక్ దిస్ ఇస్ ద మోస్ట్, అంటే అంబియంట్ పరంగా దే కమ్ హియర్, దే ఎంజాయ్. ఇక్కడ మీటింగ్స్ జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి, కార్పొరేట్ లంచెస్ హోస్ట్ చేస్తాం, ఫ్యూచర్లో కిటీ పార్టీస్. సో అన్ని రకాలుగా గెట్ టుగెదర్స్ జరుగుతూనే ఉంటాయి ఈ ప్లేస్లో, బికాస్ ఇట్ సర్వ్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫ్యామిలీస్ వస్తారు, పిల్లలు వస్తారు, సో దే హ్యావ్ ఫన్. సో అండ్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా ఉన్నా అన్నీ ఇస్తాం. ఓకే, సో మీకు ఐడియా అనేది వచ్చింది, పెట్టడం జరిగింది, కానీ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే చెఫ్ కావాలి కదా. మంచి మనకు వాళ్ళు టేస్ట్ చేస్తే మనకు పబ్లిక్ జరుగుతుంది. చెఫ్ ఎవరు ఇక్కడ మీకు మంచిగా చేసి ఇక్కడ ఫుడ్ అంతా టేస్టీగా ఇచ్చి ఫ్లయింగ్ హెడ్ చెఫ్ విశాల్ ఉన్నాడండి. సో he designed the menu. So and ఇంకా sous chefs, main chefs ఉన్నారు. They're about 7 to 8 people in the kitchen. సో దే బ్రింగ్ హాట్ ఫుడ్, మంచిగా చేస్తే తీసుకొస్తూ ఉంటారు. సో అంటే మీరు రెగ్యులర్ గా వస్తూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారా? ఫుడ్ ఎలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి మెయింటెనెన్స్ చేస్తాం. అంటే ఐల్ ఓవర్సీ ద థింగ్, ఓవర్సీ చేసి క్వాలిటీ అండ్ సర్వీస్ అంతా బాగుందా లేదా I'll take care of it అన్నమాట. అంటే మెనూ అనేది మీ ప్రకారం చేశారా, లేకుంటే అన్ని టేస్ట్ చేసేసి ఈ మెనూ ఉంటే బాగుంటుంది? అంటే మీరు అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఏమైనా స్టేజ్ చేసి ఇది నేను పెట్టాలని చెప్పేసి ఏమైనా మెనూలో పెట్టారా? నేను బ్యాచిలర్స్ కెనడాలో చేశానండి. సో అండ్ I've traveled quite a bit. సో ఆ ట్రావెలింగ్ లో నాకు నచ్చిన కొన్ని డిషెస్, అండ్ మా హెడ్ చెఫ్ కూడా విశాల్, హీ ట్రావెల్డ్ సింగపూర్ వెళ్ళాడు, హీ ట్రావెల్ టు యూరోప్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీ ట్రైడ్ ఫ్యూ డిషెస్ అనమాట. సో అదే డిషెస్ వై డోంట్ రెప్లికేట్ హియర్, ఎందుకంటే అన్ని క్విజిన్స్ దొరికే చోట హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. సో వై డోంట్ వీ ప్రిపేర్ సచ్ మెన్యూ అని మేము ఐడియాతో పుట్టిందనమాట. సో తర్వాత అన్ని రాసుకుని లిస్ట్ డౌన్ చేసుకుని దానిలో ఎలిమినేట్ చేసుకుంటా, దెన్ టేస్టింగ్ అయిన తర్వాత ఏది బాగుంటుంది కెఫేకి, ఏది బాగుంటుంది. సో అంటే మీరు తీసుకున్న థీమ్ కూడా చాలా బాగుంది, అంటే క్రియేటివ్ గా పెట్టారు. అంటే ఐ మీన్ కూర్చున్న విధానం అయినా కూడా క్రౌడ్ రాగానే అట్రాక్ట్ గా, సో లైటింగ్ సెటప్ అయినా కూడా కొంచెం ట్రాపికల్ థీమ్ గా వెళ్ళాము. ఎన్ని డేస్ థింక్ చేశారు? అంటే ఎక్కడైనా చూసారా, లేకపోతే మీ థింకింగ్స్ తోనే డిజైనింగ్ చేశారా? అంటే మేము ఆలోచించిందే, అంటే ఆన్లైన్ లో చూసుకుంటా లైక్ వాట్ ఫిట్స్ ద బెస్ట్ ఇక్కడ ఉన్న క్రౌడ్ కి. ఇక్కడ అంతా హైటెక్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు, సో దే ప్రిఫర్ మంచి కోజీ ప్లేస్ అండ్ గుడ్ కాఫీ, గుడ్ ప్లేస్. సో అట్లాంటి థాట్స్ నుంచి వచ్చిందే. సో ఫ్లయింగ్ టార్టాయిస్ ట్రాపికల్ గా ఉండాలని, సో వీ మేడ్ పేస్టల్ కలర్స్ కానీ, ఈ ప్లాంట్స్ కానీ సో ఉండడం. సో కలరింగ్ కూడా చాలా నీట్ గా, అంటే అంటే ఇట్లా మరి కొంతమంది ఇట్లా రెడ్ అండ్ కాంబినేషన్ ఇలా పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇచ్చాము, ఎందుకంటే ఎక్కువ కలర్ మీద ఎక్కువ డార్క్ కలర్స్ పడకూడదు. సో కానీ హైటెక్ సిటీలో పెట్టాలంటే చాలా కెఫేస్ ఉన్నాయి ఇక్కడ కూడా. రైట్. ఫ్లయింగ్ టార్టాయిస్ కి రావాలంటే ఏం చూసి రావాలి? we have good coffee and we have the best wings here. So wings, chicken wings మీరు అంటే ఇంత కాంప్లిమెంట్ అడిగారు. సో వింగ్స్ అండ్ పిజ్జా దానికి వచ్చిన కాంప్లిమెంట్స్ ఇంక దేనికి రాలేదండి, ఎందుకంటే వింగ్స్ హైదరాబాద్ లోనే ద బెస్ట్ వింగ్స్ అంటారు మా దగ్గర ఉన్నది. సో అండ్ పిజ్జా ఇస్ ఆల్సో ఆర్ వన్ ఆఫ్ యూఎస్పీ. సో మేము పఫ్ పేస్ట్రీ పిజ్జా చేస్తాము. సో అది ఫ్లేకీగా బాగుంటుంది అది. సో అండ్ ఓరియంటల్ కూడా మన కాట్సు కర్రీ, చికెన్ కాట్సు కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఏం తింటారు? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నేను మిక్స్ తింటాను. ఐ లవ్ మిక్స్. నేను అక్కడ ఈ బ్యాచిలర్స్ తో చేస్తున్నప్పుడు కూడా నేను ఇట్లా ఫ్రెండ్స్ తో ఎవ్రీ వీకెండ్ వెళ్ళి వింగ్స్ నైట్ ఉండేది అక్కడ. సో ఇట్లా వింగ్స్ తినేసి వచ్చేవాళ్ళం అనమాట. సో వింగ్స్ ఐ ప్రిఫర్. ఓకే, మన దగ్గర మన ఫుడ్ దొరుకుతుందా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ? ఇప్పుడు అవును, అంటే బయట నుండి కూడా వస్తూ ఉంటారు కదా. మీకు శిల్పారాం కూడా చాలా దగ్గర ఉంటుంది. విజిట్ చేయడానికి వచ్చినటువంటి పీపుల్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇండియన్ డిషెస్ ఉన్నాయండి.
సో బగారా రైస్ విత్ మటన్ దాల్చా, జీరా రైస్ విత్ చిల్లీ పన్నీర్, సాంబార్ రైస్ విత్ ఆలూ ఫ్రై, చికెన్ ఫ్రై. సో మన ఇండియన్ కూడా మన ఇండియన్ ఎందుకు వదలాలని ఆల్సో కాంప్లిమెంటెడ్ ఇండియన్ డిషెస్ అన్నమాట. సో యా పీపుల్ వచ్చి మన సాంబార్ రైస్ చాలా మంది తింటారు, దే లవ్ ఇట్. సాంబార్లో మటన్ వేస్తారా అండి? సాంబార్ రైస్ చికెన్ ఫ్రై ఇస్తాను, ఆలూ ఫ్రై ఇస్తాం, మటన్ దాల్చా బగారా రైస్ తో వస్తుంది. మటన్ దాల్చా. యా యా. ఓ సూపర్. మీకేమైనా వచ్చా కుకింగ్? అసలు మీ ఫ్రెండ్ నేర్చుకున్నారు, మీరు ఎందుకు నేర్చుకోలేదు? విశాల్ గారు నేర్చుకున్నారు. అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు కదా, ఎక్కువ మంది నేర్చుకుంటే ఇంకెక్కువ. అంటే ఇక ఇక్కడ ఈ హైటెక్ సిటీలో ఉంది కదా, ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళు రావడం కానీ విజిట్ చేయడం జరిగింది ఇప్పటివరకు? సెలబ్రిటీస్ అండి, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తూ ఉంటారు, అండ్ కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. సో అండ్ ఓపెన్ కూడా ఇప్పుడే కాబట్టి వీఆర్ హోపింగ్ టు సీ లాట్ మోర్ celebrities and lot more people here. Okay. Full packed గా ఉంటారు and hopefully full packed గా ఉంటది కంపల్సరీ. అంటే కస్టమర్స్ కొంతమంది వెరైటీ కస్టమర్స్ వస్తుంటారు. మన దాంట్లో కొంతమంది మెనూలో ఉన్నా కూడా ఆబ్జెక్ట్స్ చెప్పేసి ఏదో ఒకటి చెప్తుంటారు. అలాంటి కస్టమర్స్ ఎప్పుడైనా ఎదురయ్యారా మీకు? వస్తూ ఉంటారండి, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అది ఫీజిబుల్ గా లేదా అని చూసుకునే ఇస్తాము. ఒకవేళ ఫీజిబుల్ కాదంటే చెప్పేస్తాం, లైక్ వీ కాంట్ సర్వ్ అని. బట్ మోస్ట్లీ 90% we try to satisfy customers because customers are our priority. అంటే దాదాపు ఏంటంటే అంటే అన్ని కేఫ్లు ఒకలాగా ఉండవు, సో డిఫరెంట్ థాట్స్ తోనే పెడుతూ ఉంటారు. సో అంటే మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో అంటే దాదాపుగా స్టడీ పర్పస్ గా చదువుకున్న వాళ్ళు, ఇక్కడికి వచ్చే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, సో మీటింగ్స్, సో గెట్ టుగెదర్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరైనా ఊరు నుండి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అంటే తెలియని వాళ్ళు, బట్ ఈ ప్లేస్ చూడాలి నేను, సో ఇందులో తినాలని ఒక డిఫరెంట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది అన్నమాట చూడగానే. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు మెనూ వచ్చేసి ఇంగ్లీష్ లోనే ఫార్వర్డ్ చేస్తారు, సో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏదైనా హెల్ప్ చేయడము అంటే అలాంటి చేస్తారా, లేకపోతే డిఫరెంట్ గా చూడడం అంటే పీపుల్స్ కొంతమంది చూస్తూ ఉంటారు, సో అది కూడా మేము దాదాపుగా చాలా వరకు చూసాం. సో వీడియోస్ అయినా ఏదైనా కావచ్చు, మేము పర్సనల్ గా చూసినవి కూడా ఉన్నాయి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలాంటిది మీ దగ్గరికి వస్తే సిచ్యువేషన్? వస్తే అంటే మా స్టాఫ్ అందరికి తెలుగు బాగా వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. సో మల్టీలింగ్వల్ అనమాట మా స్టాఫ్ అందరూ. సో కస్టమర్స్ రాగానే వాళ్ళతో ఫస్ట్ గ్రీటింగ్స్, సో వాళ్ళు గ్రీట్ చేసి వాళ్ళకి ఏం కావాలో అన్ని కనుక్కొని, అప్పుడు ఒకవేళ వాళ్ళకి దొరకంది ఏమని అంటే దొరకందంటే ఏమి ఉండదు, అందరికి మా దగ్గర అన్ని దొరుకుతున్నాయి. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటే అది అవుతుందో లేదా కనుక్కొని చేయగలిగితే చేస్తాం. సో మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే దాదాపుగా కొంతమంది ఇప్పుడు చాలా వరకు మనం రీల్స్ లో అయినా కావచ్చు, వీడియోస్ లో అయినా కూడా అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి వీడియో అయినా కూడా జనాల్లోకి రీచ్ అవుతూ ఉంటుంది, అందరు చూస్తూ ఉంటారు. సో పూర్ పీపుల్స్ కూడా చూస్తూ ఉంటారు, సో వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి తినాలన్న ఒక థాట్ ఉంటుంది. సో కొంతమంది దగ్గర బడ్జెట్ ఉంటుంది, కొంతమంది దగ్గర బడ్జెట్ లేకపోవచ్చు. వాళ్ళు ఆ బడ్జెట్ ని సేవ్ చేసుకొని నేను ఈ రోజు ఇక్కడ ఫ్లయింగ్ టాటాయిస్ లో కంపల్సరీగా తినాలని వస్తారు. సో అలాంటి పీపుల్ అంటే మీరు వేరేలాగా చూసే విధానం ఏదైనా ఉంటుందా, లేకపోతే అందరిలాగానే వాళ్ళని ట్రీట్ చేస్తారా? ఎవ్రీవన్ ఇస్ సేమ్, కింద పైన అట్లా ఏముండదు. ఎవరైతే ఫ్లయింగ్ టాటాయిస్ లో అడుగు పెడతారో వాళ్ళకి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. సో చూడండి, అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా వినాలి, ఎందుకంటే అందరము మనం ప్రతిదీ చూడగానే ఇది చాలా పెద్దగా ఉంది, దీంట్లో వెళ్ళాలంటే సో వాళ్ళు మమ్మల్ని వేరేలాగా చూస్తారేమో, అంటే టెస్ట్ అపీరియన్స్ అయినా కావచ్చు, మా దగ్గర డబ్బులు లేవని అలాంటి థాట్స్ ఏమీ ఉండదు. బట్ వీళ్ళు మాత్రం మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటా. నేను ఈ క్వశ్చన్ వేయడానికి నా దగ్గర చాలా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. సో వాళ్ళ ఫీలింగ్స్ సో మీకు కూడా తెలియాలి కాబట్టి సో మేము క్వశ్చన్స్ తీసుకున్నాము. జాబ్ వాళ్ళు బ్యాచిలర్స్ వస్తారా, ఇక్కడ ఫ్యామిలీస్ తో కూడా వస్తుంటారా? లవర్స్ కూడా వస్తూ ఉంటారు లవర్స్ వస్తే బాగుంటారు, కపుల్స్ వస్తే బాగుంటారు, బ్యాచిలర్స్ వస్తే బాగుంటారు. అందరూ కలిపి వస్తే ఇంకా బాగుంటుంది, టేబుల్ ఫుల్ అయితే ఇంకా బాగుంటుంది. టేబుల్ ఫుల్ అయితే బట్ అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, అదే చెప్పారు, పిల్లలు వస్తుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ. సో అండ్ కపుల్స్ వస్తారు, దెన్ మీటింగ్స్ వస్తారు, ఇక్కడికి వచ్చి జూమ్ కాల్స్ చేసుకుంటారు, కార్పొరేట్ మీటింగ్స్ జరుగుతాయి. సో సో ఇంకా ఎక్కడైనా అంటే మంచి ప్లేస్ దొరికితే సేమ్ ఇదే నేమ్ తో పెడతారా మళ్ళీ, అంటే లైవ్ మ్యూజిక్ తోని? ఇప్పుడు దాదాపుగా పబ్లిక్ అందరు ఎక్కువ లైవ్ మ్యూజిక్, కాక్టైల్ అయినా కావచ్చు, మాక్టైల్, సో సంథింగ్ డిఫరెంట్ గా సాటర్డే సండే మనకి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం, ఎందుకంటే మండే నుండి ఫ్రైడే వరకు వర్క్ చేస్తూ ఉంటాం జాబ్స్ అన్ని కాబట్టి. సాటర్డే సండే కంపల్సరీగా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం కోసం. అంటే ఇంకేదైనా బ్రాంచెస్ పెట్టడానికి నెక్స్ట్ ఏదైనా అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతానికి అయితే లేదండి, బట్ హోప్ఫుల్లీ ఇది సక్సెస్ అయిన తర్వాత విల్ డెఫినెట్లీ ప్లాన్ సెకండ్ బ్రాంచ్. సో చూస్తున్నాము, విల్ థింకింగ్ అబౌట్ ఇట్. సో
సో అది సక్సెస్ అయితే డెఫినెట్గా వీళ్ళు ఓపెన్ సెకండ్ బ్రాంచ్. అంటే మనం ఒక బిజినెస్ పెట్టాలన్నా మాక్సిమం ఒక 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ బెనిఫిట్ అంటే మనం ఫస్ట్ బడ్జెట్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. ఏదైనా గ్రోత్ రావాలన్నా బిజినెస్ ఒక 6 మంత్స్ అని అవునండి. చెప్తూ ఉంటారు. అవును. సో మీకు కూడా అలానే స్టార్ట్ చేసుకున్నారా? యా యా అంతా అవునండి. అంటే పెట్టంగానే రారని మాకు అవును. తెలుసు. సో వీ హ్యావ్ దట్ ప్లాన్ అండి. సో మేము అదే ఆలోచించుకొని పెట్టాము. బట్ వీఆర్ ఎక్సైటింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా చాలా మంది వస్తున్నారు. సో ఇంకా రోజు మంత్కి పెరుగుతుంది. సో సో అంటే వీఆర్ హ్యాపీ. వర్కర్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడ హైదరాబాద్ వాళ్ళేనా లేకపోతే బయట నుండి వచ్చిన వాళ్ళు? యా అంటే కొంతమంది హైదరాబాద్, కొంతమంది బయట వాళ్ళు. బట్ అందరూ గ్రీటింగ్స్, అందరూ బాగుండాలి. లైక్ దే హ్యావ్ టు బి వెరీ గ్రీటింగ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. సో రీజన్ స్పెసిఫిక్ అంటూ ఏం మేము హైర్ చేసుకోము. సో ద బేసిక్ ఇస్ కమ్యూనికేషన్ బాగుండాలి, వాళ్ళకి గ్రీటింగ్స్ బాగుండాలి, వాళ్ళ ఫేస్ లో నవ్వు ఉండాలి. సో అదే మెయిన్ ఏంటంటే అంటే మీరు స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చారు కదా. సో ఈ Right. బిజినెస్ అంటే చాలా అంటే ఎవరు ఏదన్నా కూడా మనం మొహం ముందరనే రిసీవ్ చేసుకొని స్మైల్ తోనే సో అవును. వాళ్ళని ఎంట్రీ చేసుకోవాలి అవును. ఏదైనా కూడా. Right. సో ఫుడ్ బిజినెస్ అయినా సో ఇంకా షాపింగ్ సంథింగ్ ఏదైనా ఇందులో వర్క్ అవును. చేసేవాళ్ళు. అంటే మీకే అనిపిస్తుందా అంటే ఎంత పెద్ద హోటల్ ఉన్నా కూడా సో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనే మాటలతోనే మనం అక్కడ కామ్ అయిపోయి అవును. సో సర్వీస్ Yeah, చేయాలి. yeah. సో మీరు ఇప్పుడు అనుకుంటారా అబ్బా ఏంటి నాకు పెట్టాలా అబ్బా వీళ్ళతో మాటలు పడాలా వీళ్ళు ఇచ్చే 500 కి సో అన్న థాట్లో ఏమైనా అనుకుంటారా? లేదు ఐ లవ్ వర్క్ అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారా? ఐఎమ్ లవింగ్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఇప్పుడు కొంతమంది అట్లాంటి కస్టమర్స్ వస్తారు. బట్ విల్ ట్రై టు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో వాళ్ళు చూసేసుకుంటే వాళ్ళు అంత కోపడడం కానీ అట్లా ఏమి ఉండదు కానీ అనమాట. మనిషి గారిని చూస్తే ఆ కోపం కూడా రాదు. అది చాలా మంది అంటారు. కాబట్టి చాలా మంది అంటుంటారు. నాన్నని సో చూడంగానే కదా అమ్మాయిలు చాలా క్యూ కట్టేటట్టున్నారు అందుకే వాళ్ళ డాడీ లేదు, బిజినెస్ అదే కోసం business మనిషిని కోసం కూర్చోబెట్టాడు మనిషి గారిని అనుకుంటా. గురించి ఉన్నాడా? మా డాడీ చూస్తూ ఉంటారు. Okay, చాలా బాగుందండి. వెళ్ళాలని లేదు బట్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అలాగనే అనుకుంటారు, ఫీల్ అవును. అవుతారు అనుకుంటారు. బట్ వెళ్ళక తప్పదు అవును. కదా. ఓకే, నైస్ టు మీట్ యూ సార్. అండ్ చాలా Thank you. బాగుంది మీ కెఫే. చాలా Thank you అండ్ అండి. ఇలాంటి బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనీష్ గారిని కూడా సో మీరు సపోర్ట్ చేయండి. సో ఈ బ్రాంచెస్ కూడా అంచెలంచెలుగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ నేను మీ బాయ్. యాంకర్ లావణ్య. థ్యాంక్ యూ.